मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అదరగొట్టు. ఈ రోజు ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ ఆఫర్లు ఇచ్చి మోసం చేయబోతున్నాను. ఈ నగరంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజుని మర్చిపోరు. సేల్స్ మ్యాన్ అవ్వడానికి టైం వచ్చేసింది మోయిని. వస్తువుల్ని బహుమతిని అమ్మే అవకాశం వచ్చేసింది. నా పేరు వసూలి, నేను తింటాను ముళ్ళంగి. మీకు నమస్కారం చెప్పాలా? నమస్కారం ట్రైన్ చెప్పాలా? అవును బాబు, నా పేరు వసూలి, నేను తింటాను ముళ్ళంగి. ఇంకా నేనేమో కన్నా తింటాను గన్నులా. నైస్ టు మీట్ యు గురు. చూస్తుంటే నువ్వు రచయితలా ఉన్నావు. నీకు కావాల్సింది గొప్ప పెన్. కానీ ఎందులో రాస్తావు? ఇదిగో పేపరు. కానీ ఈ పేపర్ ని ఎక్కడ పెట్టుకుంటావు? ఇదిగో టేబుల్. దీనికి తగినట్టు నా దగ్గర సోఫా కూడా ఉంది. అలాగే ఇదిగో పెట్రోల్. ఓ గురు, పెట్రోల్ కావాల్సిన విషయమే. బండ్లో పెట్రోల్ లేకుండా 2 రోజులు నిలబడుంది. సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు కన్నా సార్ బండ్లో పెట్రోల్ పోయించి మనల్ని మార్కెట్ కి తీసుకువెళ్తారు. ఏం బాబు, మార్కెట్ కు ఎందుకు వెళ్ళాలి? అన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి. అరే, ఇన్ని వస్తువులు కొనొద్దు. కన్నా గారు బ్యాంకులో పని మాత్రమే చేస్తున్నారు. ఆ బ్యాంక్ ఏమీ సొంత బ్యాంక్ కాదు. ఏంటి అనుమానమా? వస్తువుల్ని కొనుక్కుని ఫ్రీగా వాడుకోండి. నచ్చకపోతే తిరిగి ఇచ్చేయండి. అవును, నేను చెప్పేది నిజమే. వస్తువుల్ని ఫ్రీగా వాడుకోండి. ఇలాంటి ఒక స్కీము మొదటిసారిగా వింటున్నాం. గురు, రోజా పచ్చ రంగులో పోయదు. ఇంత మంచి సేల్స్ మెన్ దొరకనే దొరకరు. చప్పట్లు. భలే భలే, నీ కవిత అదిరిపోయింది. మీకు సన్మానం చేయాలని నాకు ఆశ, మీతో ఒక ఫోటో దిగాలని కోరిక. కెమెరా లేదా? మరేం పర్వాలేదు, నా దగ్గర ఉంది న్యూ బ్రాండ్ కెమెరా. డబ్బు లేదా? పర్వాలేదు, బిల్లుని రేపివ్వండి. ఇది అద్భుతమైన డీల్. మీరు మా ఇంటికి రండి, మేడం చాలా సంతోషపడతారు. పదిటి వెళ్దాం. పాంపాం. ఏంటి శబ్దం? అయ్య బాబాయ్, మీ ఊర్లో తలుపుని లోపల నుంచి తెరిచే అలవాటు లేదా? అవును, ఈయన ఎవరి పిల్లలు? ఆయన ఒక సేల్స్ మ్యాన్. ఇప్పుడే కన్నా సార్ ఇంటికి వచ్చారు అని ఇక్కడికి తీసుకొచ్చింది. అవును, నా పేరు వసూలి, నేను తింటాను ముళ్ళంగి. నేను తీసుకొచ్చాను చాలా వస్తువుల్ని ఒక సర్వీస్ లాగా. ఇదిగోండి స్పెషల్ బకెట్. నీళ్ళతో బకెట్ ని నింపినా సరే అస్సలు బరువు అనిపించదు. సరే, ఇది టెస్ట్ చేసి చూస్తాం. ఇది కొంచెం కూడా తేలిగ్గా లేదు. బరువుగా అనిపించలేదే. ఈ బకెట్ కంటే ఆ బకెట్ బరువు తక్కువగానే ఉంటుంది. పావు పావు. బకెట్ వదిలేయండి, మీ దగ్గర ఇంకేమున్నాయి? అయితే ఇది చూడండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ స్పీకర్. ఇందులో మీరు సౌండ్ ఎంత పెంచినా సరే పక్కింటి వాళ్ళు అస్సలు కంప్లైంట్ ఇవ్వరు. మీరు ఫ్రీ ట్రయల్ చూడండి, నచ్చితే రేపు డబ్బు ఇవ్వండి, పర్వాలేదు. ఎంజాయ్ ఎంజాయ్. నిజంగానా? ఇది నిజంగా చాలా మంచి స్కీమ్. అయితే సరే, నేను స్పీకర్ ని కొనుక్కుంటాను. ఇదిగోండి మేడం మీ బిల్. తీసుకోండి తీసుకోండి. ఈ రోజు వస్తువుల్ని ఫ్రీగా ట్రై చేసి చూడండి, రేపు డబ్బు ఇవ్వండి. తీసుకోండి తీసుకోండి తీసుకోండి.
ఓహో, ఇది అసలు వినపడ్డం లేదు. స్పీకర్ కంటే ఎక్కువగా వసూలునే బాంబమ్మను అరుస్తూ ఉన్నారు. మనం తన్నే కొని ఉండాల్సింది. ఏంటి ఏమంటావు తమ్ముడు? హే ఫ్రెండ్స్, తన ఆఫర్ లో ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని వస్తువులు అమ్మేశాను. హే ఓహో, మంచోడ్లా మాట్లాడి విసికెత్తిపోయింది. చెరుకు 40 అడుగులు ఉండడం, చెడ్డవాడు మంచోడిగా మారడం చాలా కష్టం రా మోయిని. ఇప్పుడు వస్తువులన్నిటినీ దొంగిలిస్తాను. ఉదయం వచ్చి అడుగుతాను. రెట్టింపు ఆదాయం వస్తుంది. అరే రే, నేను కొన్న వస్తువులేవి కనబట్లేదే. నా తంబుల్స్ కూడా కనబట్లేదు. ఇటువంటి పెద్ద దొంగతనం ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఏరియాలోనే జరగలేదు. పాపటి, నా పేరు వసూలే. నేను తింటాను సాలడ్. నిన్నటి వరకు ముల్లంగి కదా తింటూ ఉన్నారు. చాలా వస్తువులు అమ్మేశాను కదా. ఆ ఆనందంతో 4 రకాల కూరలతో పాటు మిరియాలు కూడా. అది ఆ వస్తువులు అది. అరే, నేనేమంటున్నానంటే చలికాలంలో ఐస్ క్రీము వస్తువుల్ని తిరిగి ఇవ్వడానికి ఆలోచించడం నాకు ఏమాత్రం నచ్చదు. ఏమైంది? అందరూ ఎందుకు అలా చూస్తున్నారు? నేనిచ్చిన వస్తువుల్ని ఎవరో కొల్లగొట్టినట్టు. ఒక నిమిషం, మీకెలా తెలుసు వస్తువులన్నింటినీ దొంగతనం చేశారని? ఎందుకంటే తను ముల్లంగి తినేవాడు కదా తమ్ముడు. ముల్లంగి తింటే బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. అందుకని వీడికి తెలిసిపోయింది. మేము ఇప్పుడు ఇన్స్పెక్టర్ పాండాని చూడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే నీ దగ్గర మేము కొన్న వస్తువులన్నీ కూడా దొంగిలించబడ్డాయి. ఎవరైనా నా ఫ్రిడ్జ్ ని చూసారా? అది దొంగలించబడింది. ఎవరైనా నా ఫ్రిడ్జ్ ని కనిపెట్టి ఇస్తారా? శబాష్. దారుణం అనుకుంటూ గుడికి వెళ్తే ఆ గుడి ముందు ఇంకా పెద్ద దారుణం ఎదురైందంట. ఏంటి అనుమానమా? మీరే వస్తువుల్ని దొంగిలించి మీరే పోలీసుల్ని పిలుస్తున్నారా? గురు, ఎక్కువ వస్తువుల కోసం పిలిచాను లారీ. అన్ని వస్తువులు దొంగలించబడ్డాయి. అందువల్ల వీఆర్ సారీ. రాత్రిలో ఈ ఏరియాలో గాడు లేదంటే దొంగతనం జరగదా మరి? ఒక్క నిమిషం, నీకెలా తెలుసు దొంగతనం రాత్రే జరిగిందని? ఏంటంటే అది నేను ఎందుకంటే వీడి ముల్లంగి తింటున్నాడు కదా. ముల్లంగి తింటే బ్రెయిన్ చాలా వేగంగా పనిచేస్తుంది. తను ఆల్రెడీ గెస్ చేశాడు. ఒకవేళ ఇతనే దొంగ అయి ఉంటాడు. రాత్రి వేళప్పుడు వచ్చి వస్తువులు దొంగిలిస్తున్నాడు. ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను. అలా చూడండి, సీసీటీవీ కెమెరా. రాత్రి వచ్చి ఎవరు దొంగిలించినా అతని మొహం ఈ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. అరే, ఇది నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు ముల్లంగి తినడం లేదు కదా, అందుకే. ఇప్పుడు ఒక్క చిటికలో దొంగ ఎవరు తెలిసిపోతుంది. చిటికలో కాదు, సీసీటీవీలోనే కనిపిస్తుంది. జోర్దార్. దొంగ ఎవరో తెలిసిపోయింది. గార్డెన్ లో అలంకరణలు, జనాల్లో గొడవలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు అసలైన దొంగ ఎవరని తెలిసిపోయింది కదా. నేను ఇక్కడి నుంచి పారిపోతున్నాను. పాపిడి పారిపోరోయ్. నిజమైన దొంగ వసూలియే. వాడిని పట్టుకోండి. నా ఫ్రిడ్జ్ ని తిరిగి ఇవ్వరా. ఈ రాత్రికి బసూలి జైల్లోనే పడుకుంటాడు. అందరూ కిటికీ మార్గాన లోపలికి వెళ్దాం. ఇలా చూడండి,
అందరూ వస్తువుల మధ్య దాక్కోండి. వాడు ఎటు వచ్చినా గానీ వాడి మొహం మీద ఒక గుద్దు గుద్దండి. ఈ రోజు నిజం బయటపడింది మోహిని. ఎక్కడికి వెళ్తాను, ఎలా తప్పించుకుంటాను? నేను ఇందులోకి వెళ్ళి దాక్కుంటాను. ఈ బట్టలకి మధ్య ఈ ఎముకలు ఏం చేస్తున్నాయి? ఎముక మాత్రమే కాదు, మసిల్స్ కూడా ఉన్నాయి. ప్రజలకి వస్తువుల్ని ట్రయల్ గా ఇచ్చి వాటిని మళ్ళీ దొంగిలిస్తున్నావా? దొంగిలించిన వస్తువుల్ని మళ్ళీ అడిగి తీసుకుంటావా? ఇదిగో తీసుకో. అయ్య బాబాయ్, కిక్కని నన్ను ఎందుకు రా పచ్చడి చేస్తున్నావు? మోసం చేసావు కదా, తగిన గుణపాఠం నేర్పించావు. వాడు నీ దగ్గరికి వచ్చి వస్తువులు అమ్మాడా? అమ్మలేదు, నా దగ్గర ఉన్నది తీసుకొచ్చి మీకు అమ్మేశారు. నేను సురేష్ పాత సామాన్లు కొట్టు పెట్టుకున్నాను. ఒక్క నిమిషం సార్. దీని లోపలే తను ఉన్నాడు. కాస్త మెల్లగా కొట్టండి, నా డ్రమ్ము విరిగిపోయేలా ఉంది. అరే నా కబోర్డు. అరే నా డిన్నర్ సెట్. ఇన్స్పెక్టర్ పాండా, సారీ. ఎందుకు? ఎందుకే? ఇవాళ ట్యూస్డే, నా పంచింగ్ బ్యాగ్ లో ప్రాక్టీస్ చేసే రోజు. అరే పాపడే, పిల్లలకి స్ట్రాబెరీ, నాకు సారీ చాలా ఇష్టం. ఇక మిగతా వాళ్ళకి మాత్రం కాదు, నాకు నేనే వస్తువుల్ని అమ్ముకోను. అన్నయ్య, దొంగని పట్టేసుకున్నారు. చప్పట్లు కొట్టండి. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.